హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనం సియాటికా పెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. సియాటికా పెయిన్ అనేది సియాటికా నర్వ్ మీద ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే క్లినికల్ సిమ్టమ్ ప్రజెంటేషన్. ఇది నాట్ ఏ డిసీజ్. ఇవాళ మనం దాని కారణాలు ఏంటి, ఎట్లా డయాగ్నోస్ చేస్తాము, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తుంది ఇవాళ మనం పరిశీలన చేద్దాం. సియాటికా నర్వ్ అనేది లంబార్ ఏరియాలో L4, L5, S1, S2, S3 ఈ స్పైనల్ నర్వ్స్ మిక్స్ అయిపోయి సియాటిక్ నర్వ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది నడుము వెన్నుభాగంలో మొదలై ఫుట్ వరకు ఉంటుంది. దీని అనటంలో ఎక్కడ ఒత్తిడి గురైనా ఈ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇది 10 to 40% పీపుల్లో వస్తుంది. ముఖ్యంగా ఇది ఒబేసిటీ వాళ్ళలో, జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ, ఒక 30 to 50 years ఏజ్ వాళ్ళలో ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ క్లినికల్ ఫీచర్స్ని మనం పరిశీలన చేస్తే, అంటే సియాటికా పెయిన్ వాళ్ళకు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, పెయిన్ అనేది నడుము కింది భాగంలో మొదలై ఫుట్ వరకే వచ్చే అవకాశం ఉంటుంది. బటక్లో, తై వెనక భాగంలో, ఈ కాలు పిక్కల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఒక కరెంట్ షాక్ లైక్ పెయిన్, అంటే మండినట్టు ఈ పెయిన్ ఉంటుంది. దీన్నే రాడిక్యులోపతి అని అంటూ ఉంటాం. ఎందుకు అంటే నడుము నుంచి ఫుట్ వరకు వస్తుంది కాబట్టి ఈ పెయిన్, దీన్ని రాడిక్యులోపతి అని అంటూ ఉంటాం. ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు, ఎక్కువసేపు నిల్చున్న వారిలో ఈ పెయిన్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ పెయిన్ ఎక్కువ వస్తుంది. కొన్నిసార్లు ఇది కాళ్ళని వీక్ కావడం జరుగుతుంది. మొద్దుబారిపోవడం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సియాటిక్ నర్వ్ మీద ఒత్తిడి ఎక్కువ జరిగినప్పుడు అది బ్లాడర్, బవల్ అనేది కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. దాన్నే మనము కాడా ఈక్వినా సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. కారణాలను పరిశీలన చేస్తే ముఖ్యంగా ఇది డిస్క్ ప్రొలాప్స్ ఒకటి, స్పైనల్ కెనాల్ స్టెనోసిస్, స్పాండలోలిథియాసిస్, పెరిఫార్మిస్ సిండ్రోమ్, పెల్విక్ ట్యూమర్స్ కావచ్చు. ఎనీ ఇన్ఫెక్షన్, ట్రామా వల్ల ఈ సియాటికా పెయిన్ అనేది వస్తూ ఉంది. మోస్ట్ కామన్గా ఇది లంబార్ ఏరియాలోని L4, L5, L5, S1 డిస్క్ జారడం వల్ల ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాన్నే మనం స్లిప్ డిస్క్ ఆర్ ఎర్నియేటెడ్ డిస్క్ అంటూ ఉంటాం. మిగతాయి కూడా వస్తుంటాయి, తక్కువ వచ్చే అవకాశం ఉంది. హౌ టు డయాగ్నోసిస్ ద సియాటికా పెయిన్ అంటే ముఖ్యంగా క్లినికల్ హిస్టరీ ఒకటి, ఆ పెయిన్ వచ్చే విధానం ద్వారా, మరియు ఎగ్జామినేషన్, స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటాం, దాన్నే SLR టెస్ట్ అంటుంటాం. దాని ద్వారా డిసీజ్ అనేది తెలుసుకోవచ్చు. ఇంకోటి క్రాస్ లెగ్ SLR టెస్ట్ అంటుంటాము. ఇది కొంచెం స్పెసిఫిక్ టెస్ట్. ఇది దీని ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. MRI ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. ఇందులో ఈ స్పైన్లో ఉండే ప్రతి ప్రాబ్లం అర్థమవుతుంది. దాని ద్వారా సియాటికా పెయిన్ డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎక్స్రే ద్వారా కొన్నిసార్లు డిసీజ్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎలక్ట్రోమయోగ్రామ్ ఆర్ నర్వ్ కండక్షన్ స్టడీస్ కూడా టెస్ట్ చేయడం ద్వారా ఈ సియాటికా పెయిన్, పెరిఫెరల్ న్యూరోపతి అనేది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. హౌ టు ట్రీట్ ద సియాటికా పెయిన్? బెడ్ రెస్ట్ అనేది లిమిటెడ్గా ఇస్తుంటారు వీళ్ళకు, ఒక 4 to 5 days వరకు. ఎక్కువ ఇస్తే ఆ బ్యాక్ మజిల్స్ అనేది వీక్ అవుతూ ఉంటుంటాయి. సో ప్రాపర్ రెస్ట్ ఇచ్చి తర్వాత మొబిలైజ్ చేస్తూ ఉంటుంటాం వీళ్ళకి. పెయిన్ కిల్లర్స్, ఎనీ డిసీజ్ పెయిన్ కిల్లర్స్లో మజిల్ రిలాక్సెంట్స్ అండ్ NSAID ఇస్తుంటాం. సియాటికా పెయిన్ అది న్యూరోపతిక్ పెయిన్ కాబట్టి ఆ ప్రీగాబ్లిన్స్, గాబాపెంటిన్ ఆర్ డ్యులాక్స్టిన్, అమిట్రిప్లిన్, నాట్రిప్లిన్, ఇలా సో మెనీ మెడికేషన్స్ ఈ సియాటికా పెయిన్లో మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుంటాం. అది పెయిన్ ఎలా ఉందో దాని డోస్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంటుంది. ఫిజియోథెరపీ కూడా చాలా ముఖ్యం వీళ్ళల్లో. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. సమ్ మిఖంజీ ఎక్సర్సైజ్ అని కూడా కొన్ని ఉంటుంటాయి,
వాళ్ళకి మేము ఆ ప్రొసీజర్స్ అయినాక అడ్వైజ్ చేస్తూ ఉంటుంటాం. 90% సియాటికా పెయిన్ వాళ్ళు ఈ మెడికేషన్ ఇంటర్వెన్షన్ వల్ల తగ్గిపోతూ ఉంటుంటాయి. ఓన్లీ 10% పీపుల్స్కి మాత్రమే సర్జరీ అనేది అవసరం పడుతూ ఉంటుంటాయి. మేము మా హాస్పిటల్లో చేసే ఇంటర్వ్యూ ప్రొసీజర్స్లో ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది చాలా ముఖ్యము. ఎక్కడైతే ప్యాథాలజీ ఉందో అంటే డిస్క్ కొలాప్స్ ఉందో ఆ ఏరియాలో ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా డిస్క్ బల్జ్ తగ్గి ఏదైతే నర్వ్ ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి అనేది తగ్గిపోయి అంటే ఎడిమా తగ్గిపోయి పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంటుంది. తర్వాత కొన్నిసార్లు ఇంట్రాలాంగల్ ఎపిడ్యూరల్స్ అండ్ డిఆర్జీ ఆర్ఎఫ్ ఆపరేషన్స్, కాడల్ ఎపిడ్యూరల్స్, మళ్ళీ కొన్నిసార్లు ఫెయిల్యూర్ లాంగటైమ్ వల్ల కూడా ఎపిడ్యూరోస్కోపీ ద్వారా వాష్ చేయడం ద్వారా కూడా ఈ పెయిన్ తగ్గిస్తూ ఉంటుంటాం. కొన్ని రేర్ కేసులో స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్స్ ఉంటాయి, వాటిని కూడా మేము అడ్వైజ్ చేస్తూ ఉంటుంటాం. ఇవన్నీ చేసినాక కూడా కొద్ది మందిలో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంటుంది. వాళ్ళకి మేము సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సర్జరీ ఎవరికి అవసరము అంటే ఈ మెడికేషన్స్, ఈ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ ఇచ్చినా కూడా పెయిన్ అనేది తగ్గని వారికి ఒకటి, బ్లాడర్ బవల్ కంట్రోల్ తప్పిన వారికి, మూడోది ఫుడ్ డ్రాప్ అంటే ఫుడ్ అనేది కొంచెం లిఫ్ట్ చేయడం ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి మాత్రమే ఈ సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటుంటాం. అందులో ఎండోస్కోప్ డిస్కరెక్టివ్ అనేది మొదటిది. ఇట్ ఈస్ డే కేర్ ప్రొసీజర్ ఒకటి. మల్టిపుల్ డిస్క్లో ఉన్నాయనుకోండి వాళ్ళకు లామినెక్టమీ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటుంటాం. ప్రివెన్షన్, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఒకటి, వెయిట్ మెయింటెనెన్స్ ఒకటి. ఇది యూజువల్గా సియాటికా పెయిన్ అనేది వెయిట్ లిఫ్టింగ్ వల్ల ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రాపర్ కేర్ తీసుకొని వెయిట్ ఎత్తడం ద్వారా ఈ పెయిన్ అనేది రాకుండా చూసుకోవచ్చు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.